ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. చాలా రోజుల తర్వాతకి మినీ బ్లాగ్ అప్లోడ్ చేశాను నేను. ఎందుకంటే కొంచెం ఎగ్జామ్స్ నడుస్తుండే, అందుకని నేను అప్లోడ్ చేయలేకపోయినా. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తా, చూడండి. ఇలా మనం చేద్దాం సోయా వెయిట్. నేను యూట్యూబ్లో చూసిన, దాన్ని ఏమంటారో మర్చిపోయినా, చూసి చెప్తాను మీకు. సోయా హాట్ వాటర్లో సోక్ చేసి తీసిన. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసి దీంట్లో ఆనియన్, చిల్లీ, ఒక ఆనియన్ చాలు అని అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే, మనం రెండేద్దాం. మేము ఉన్నది ఇద్దరమే, బట్ అంటే క్వాంటిటీ తెలియపో మనకు అర్థం కాకపోతే అది 2 పీపుల్స్ కంటే ఎక్కువ అవుతుందని ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు నేను. లెట్స్ చాప్ ఆనియన్స్. చాప్ చేసి మీకు చూపిస్తాను. ఇది మిక్సర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం మిక్సీ అండ్ పర్ఫెక్ట్ చేసేసుకున్నాం. దీంతో ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకున్నాం, లైక్ సాల్ట్, హల్దీ అంటే పసుపు, సాల్ట్. మనం చిల్లీస్ వేసినాం, కానీ కొంచెం చిల్లీ పౌడర్ కూడా కావాలి. ఫస్ట్ ఇదంతా మిక్సీ చేసుకున్నాక మనం శనగపిండి. ఓకే. అండ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు క్వాంటిటీ చూడండి. అంటారు కదా 10 మంది తినేటట్టు ఉన్నది, కానీ మేము ఉన్నవి ఇద్దరమే, అట్లా ఉంటుంది. యాడ్ శనగపిండి 2 స్పూన్స్. చూడండి, మిక్స్ చేసేసిన నేను. ఇట్లా ఉండాలన్నమాట. గైస్, నాకు అనిపిస్తుంది దీంట్లో ఇంకొంచెం శనగపిండి వేద్దాం, బికాజ్ అవి కావట్లేదు. ఎట్లా అవుతుందో ఒకవేళ ట్రై చేయకండి. దిస్ ఈస్ ద ఆల్ ఎక్స్పెరిమెంట్ ఫుడ్. నేను కూడా చేసేది. నా సక్సెస్ అయినాక కూడా మీ రిస్క్ మీద మీరు చేయండి. ఆల్ ఆర్ డన్ గైస్. ఇలా ఫ్రై చేసుకున్నాం, లైక్ లిటిల్ బిట్. దీన్ని డీప్ ఫ్రై చేసే అవసరం లేదు. మనం ప్యాన్ హీట్ అయ్యాక, ఇది హీట్ అయినాక ఇవి వేసి కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ అప్లై చేద్దాం లిటిల్ బిట్. బ్యాటరీలో అయిపోయింది, అందుకనే నేను వీడియో తీయలేకపోయినా, బట్ ఐ సక్సెస్ఫుల్లీ డన్. బట్ టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఇది ఎట్లనో ఇట్లా కాదు. చూపిస్తాను. సీ హౌ ఇట్ ఈస్ టర్న్ అరౌండ్. ఈరోజుకి ఇంతనే. నెక్స్ట్ బ్లాగ్ తెలుగులో కావాలంటే కామెంట్ చేయండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.